హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మినప మొక్కలు అయితే వేశారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మినప మొక్కలు, మినప చేలు అవి. అక్కడైతే మనకి టౌన్లో అక్కడ మినప మొక్కలు అవన్నీ చూడలేదు కదా. ఇక్కడ మినప మొక్కలు ఉన్నాయి కదా, వీటిని వీడియోస్ తీసి నాలాగే ఇంకా ఎవరైనా మినప మొక్కలు తెలియదు, మినప కాయలు తెలియదు అన్న వాళ్ళకి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మనం ఇడ్లీ, దోశ అన్నీ ఎంతో టేస్టీగా వండుకునే మన మినుములు మినపప్పు ఈ చెట్ల నుంచే వచ్చేది. తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇవి మినపకాయలు అన్నమాట. ఇది మినపకాయలు. ఇక కాయలు ఇలా ఉంటాయి. ఇవే పెద్దవి కాయలు. దీంట్లో విత్తనాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి మినపకాయలు అంటారు. వీటిలో విత్తనాలు ఉంటాయి అన్నమాట. ఇంకా ముదరాలు బాగా. అప్పుడు వీటి నుంచి మనకి మినుములు వస్తాయి అన్నమాట. ఇలా మినుములు మొక్కలైతే ఇక్కడ ఒక 10-20 మొక్కల దాకా వేశారు ఇక్కడ. ఇది పొలం కాదు కానీ ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్లో ఇక్కడ మినప మొక్కలు వేశారనమాట. మినప చెట్టు పువ్వులు కూడా చాలా బాగున్నాయి. ఇగో పువ్వులు, ఈ మినప చెట్టు పువ్వులు అనమాట. ఇలా ఉంటాయి పువ్వులు, బాగున్నాయి కదా. ఈ పువ్వులు, కాయలు, ఈ పిందెలు అనమాట, చిన్న చిన్న పిందెలు. ఇవే పెద్దవి, బాగా పండి పెద్దవి. వీటిల్లో నుంచి మనకి మినుములు అయితే లభిస్తాయి అన్నమాట. ఇంకా మినపకాయ ఇవే పొలంలో చాలా ఎక్కువ వేస్తారనమాట. ఎక్కువ వేసినప్పుడు ఇవి పండి బాగా లోపల నల్లటి విత్తనాలు అయితే మినుములు వస్తాయి. అవే మనకి మినుములుగా మనకి వస్తాయి. ఇడ్లీ, దోశ, మనం రకరకాల పిండి వంటలు, గారెలు, ఎంతో టేస్టీ గారెలు, ఇవన్నీ కూడా వీటితోనేనమాట. మినుములు, మినపప్పు చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. మినప చెట్లు అంటే తెలియని వాళ్ళు కూడా ఈ రోజుల్లో పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం అనమాట. మినప చెట్లు, ఇవన్నీ పువ్వులు కూడా ఇలా బాగుంటాయి అనమాట. చిన్న చిన్నగా పసుపు కలర్లో బాగున్నాయి పువ్వులు, మినప చెట్టు పువ్వులు. పిందెలు చూడు, చిన్న చిన్న పిందెలు చెట్టు నిండా చాలా ఉన్నాయి. పిందెలు చాలా ఉన్నాయి, చెట్టు నిండా చాలా ఉన్నాయి. ఇది మినప చెట్టు అనమాట. మనం ఎంతో టేస్టీగా దోశ, ఇడ్లీ అట్టు తినే మినపప్పు చెట్టు మినుములు అనమాట. ఈ చెట్టు నుండి మనకి లభిస్తాయి మినుములు. ఓకేనా పిల్లలు, చూడండి చాలా ఉన్నాయి చెట్టుకి కాయలు అయితే.